రఘురామకృష్ణరాజు మొట్టమొదటగా పూర్తి స్థాయిలో సాధించాడు. ఒకటి, అసలు 151 సీట్లతో ఎదురు లేదనుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి దెబ్బ కొట్టింది రఘురామకృష్ణరాజు. సిట్టింగ్ ఎంపీ 4.5 ఏళ్ల క్రితం ఎదురు తిరిగాడు. మొట్టమొదటిసారి 4.5 ఏళ్ల క్రితమే ఎదురు తిరిగి వైసీపీని నిలదీయడం ప్రారంభించినప్పుడు ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించే ప్రయత్నం, ఆ సందర్భంగా జరిగిన పరిణామాలు ఇవన్నీ చూసినవే. అయితే మరింత కసిగా ఒకటి, పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని దగ్గరికి చేసే ప్రయత్నం కానీ, భారతీయ జనతా పార్టీ పెద్దలతో సంప్రదింపుల పర్వంలో కానీ వీటన్నిటిలో కీలక పాత్ర పోషించినటువంటి రఘురామకృష్ణరాజు అనుకున్నది సాధించాడు. పంతం నెరవేర్చుకున్నాడు. జగన్ని గద్దెదించడం అన్నటువంటి పంతం నెరవేర్చుకున్నాడు. తన నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గంలో తనకు అసెంబ్లీ సీటు ఉండి నియోజకవర్గం ఇస్తే ఇప్పుడు 2/3 మెజార్టీతో విజయం అన్నటువంటిది, భారీ మెజార్టీ. అక్కడ శివరామరాజు పోటీ చేసినా వర్కౌట్ కాలేదు, ఎవరు ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. ఫైనల్గా తను ఘన విజయం సాధించడం, తన కోరిక రేపొద్దున అసెంబ్లీలో స్పీకర్ అయ్యి జగన్ని మాట్లాడనీయకుండా చేయాలి, జగన్కి చురకలు ఇవ్వాలి అన్నటువంటి కాన్సెప్టు. అది కూడా చంద్రబాబు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే తమ్మినేని సీతారాం స్పీకర్గా కాకుండా కామెంటేటర్గా వ్యవహరించారు కాబట్టి రఘురామకృష్ణరాజు రేపు కామెంటేటర్గా వ్యవహరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.